అమెరికా ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారని ప్రకటించింది. ఆ దేశం ఖచ్చితంగా ఖమేనీ మృతికి బదులు తీర్చుకుంటామని హెచ్చరించింది. ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలిపెట్టేది లేదని ఇరాన్ కేబినెట్ చెప్పింది. ఖమేనీ మృతిపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సంతాపం తెలిపింది. తమ సుప్రీం నేతను చంపిన వారికి కఠిన శిక్ష విధిస్తామని, చరిత్రలో ఎన్నడూ చూడని భయంకరమైన దాడులు ఏ క్షణాల్లోనైనా జరగచ్చని హెచ్చరించింది. ఇజ్రాయెల్ యుఎస్ స్థావరాల లక్ష్యంగా భారీ ఆపరేషన్ చేపట్టేందుకు ఐఆర్జీసీ సిద్ధమైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఇక అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కీలక సలహాదారు అలీ షంఖానీతో పాటు ఐఆర్జీసీ చీఫ్ మెహ్మద్ పాక్ కోల్పోయారని తాజాగా ఇరాన్ ధృవీకరించింది. ఈ క్రమంలో ఐఆర్జీసీ తన కొత్త కమాండర్ ఇన్ చీఫ్ ను నియమించింది. మాజీ రక్షణ మంత్రి అహ్మద్ వాహిదీకి ఆ బాధ్యతలు అప్పగించినట్లు ప్రకటించింది. అమెరికా ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారని ప్రకటించింది. ఆ దేశం ఖచ్చితంగా ఖమేనీ మృతికి బదులు తీర్చుకుంటామని హెచ్చరించింది. ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలిపెట్టేదే లేదని ఇరాన్ కేబినెట్ చెప్పింది. ఖమేనీ మృతిపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సంతాపం తెలిపింది. తమ సుప్రీం నేతను చంపిన వారికి కఠిన శిక్ష విధిస్తామని, చరిత్రలో ఎన్నడూ చూడని భయంకరమైన దాడులు ఏ క్షణాల్లోనైనా జరగచ్చని హెచ్చరించింది. ఇజ్రాయెల్ యుఎస్ స్థావరాల లక్ష్యంగా భారీ ఆపరేషన్ చేపట్టేందుకు ఐఆర్జీసీ సిద్ధమైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఇక అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కీలక సలహాదారు అలీ షంఖానీతో పాటు ఐఆర్జీసీ చీఫ్ మహ్మద్ పాక్ పౌరుల ప్రాణాలు కోల్పోయారని తాజాగా ఇరాన్ ధృవీకరించింది. ఈ క్రమంలో ఐఆర్జీసీ తన కొత్త కమాండర్ ఇన్ చీఫ్ ని నియమించింది. మాజీ రక్షణ మంత్రి అహ్మద్ వాహిదీకి ఆ బాధ్యతలు అప్పగించినట్లు ప్రకటించింది.